ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మార్పు మార్పు అనుకుంటా రైతులను నిండా ముంచే ఉపాయం చేసిర్రు కదా లాస్ట్ కత్తే. మన తెలంగాణ రైతుల గోస గురించి చెప్తున్నానొల్లా. అసలు ఈ 5 నెలల సంధి మన రైతులు ఎంత గోసపడుతున్నాడో కండ్లారా చూస్తూనే ఉన్నాం. ఇది చేస్తాం, అది చేస్తాం, ఓ బోనసులు ఇస్తాము, రుణమాఫీలు చేస్తాము, ఓట్లు ఎత్తే గుద్దుర్రి అని నమ్మించి మోసం చేసిర్రు, రైతులను రోడ్ల పాలు చేసిర్రు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికో ప్రతి ఒక్కరు గిట్లనే చెప్పుకుంటాన్రు. అందుకే తెలంగాణ రైతు దిక్కు మన గులాబీ పార్టీ నిలబడ్డది. సర్కారు మీదికి జంగ్ సైరన్ మోగిచ్చింది. అగ చూడండి మీరు కూడా కావాలంటే. ధర్నాలు, రాస్తారోకోలు, బైకు ర్యాలీలు, మానవ హారాలు, ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాన్ని సిగ్గు రైతులందరినీ మోసం చేయడం, సిగ్గు రైతాంగాన్ని మోసం చేయడం. గోసపడుతున్న తెలంగాణ రైతు కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టిందులో మాట తప్పిన రేవంత్ సర్కారు మెడలొంచేదాకా కొట్లాట ఆపేదే లేదని ఇగో ఇట్లా రోడ్డెక్కిర్రు. శ్రీమాను రేవంత్ సారు వారు అసెంబ్లీ ఓట్లప్పుడు ఏమన్నాడోల్లా, కింటేను వడ్లకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తాం, ఓట్లేసి గెలిపియుర్రి అని అన్నాడు కదా. ఇగో ఇప్పుడు ఇది కూడా ఉత్త కథనే అయింది. ఇప్పుడేమంటుండయ్యా అనంటే, వడ్లంటే అన్ని రకాల వడ్లకు కాదు, సన్న వడ్లకే 500 రూపాయల బోనసు, దొడ్డు వడ్లకి ఇచ్చేది లేదు అని మాట మార్చిండు కాదు. ఇక ఎప్పుర్రి కథ ఎట్లున్నదో మరి. ఈ ముక్క ఓట్లు అడిగేటప్పుడు చెప్పాలి కదా, గిట్ల గిట్ల సంగతి వీళ్ళకే ఇస్తాము అని. ఇప్పుడు ఈ లేనిపోని లిటిగేషన్లు పెట్టుడెందుకు? అసలైతే మన కాడ ఎక్కువ దొడ్డు వడ్లే పండిస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఘోరంగా దోకా చేసినట్టేనా కాదా? ఇక ఇంకో దిక్కు పండించిన వడ్లను కొనే దిక్కే లేదు, వానకు తడిచిపోతున్నాయి, రైతులు హరిగోస పడుతున్నారు, కాళ్ళు మొక్కే కాడికొచ్చింది కథ. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు ఇవన్నీ కళ్ళ ముంగట కనబడుతుంటే. అందుకే కేసీఆర్ సారు తెలంగాణ అంతటా నిరసనలు చేయాలి, రైతులకు హిమ్మత్ ఇయ్యాలి అని పిలుపిచ్చిండు. సారు పిలుపుతోని ఊరు వాడ రోడ్డెక్కింది. తెలంగాణ చౌరస్తాలన్నీ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతోని మారు మోగినాయి. మాట తప్పిన రేవంత్ సారుకు శాపాలు పెట్టిరు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి రైతులకిచ్చిన మాట నెరవేర్చాలని డిమాండ్ చేస్తాండ్రు. ఏ గవర్నమెంట్ మాకు బోనస్ ఇస్తా అన్నది 500 బోనస్ ఇస్తా అని ఇప్పుడేమో సన్నాలు పెట్టిన వాళ్ళకే ఇస్తామంటుంది. సన్నాలు ఇక్కడ ఒక్క రైతు కూడా పెట్టడు. ఇప్పుడు ఎటు తిరిగి మాకు బోనస్ ఇవ్వకుండా ఏదో ఒకటి కాలయాపన చేయాలని మాకు ప్రభుత్వం మళ్ళీ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు అకాల వర్షాలకు ఇప్పటికే బాధపడుతున్నాం. సగం మునిగినాం, సగం కోసినాం, సగం ఇదిలి పెట్టినాం పొలంలో. ఆ సగం కూడా ఇప్పుడు పోయే ప్రపోజల్ లేదు. కింటాకు 500 బోనస్ కల్పిస్తాం దొడ్డు వడ్లకని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు కల్పిస్తామని చెప్తాంది. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ గెలవడానికి ముందు ఇట్లా చెప్పి గెలిచినాక ఇటువంటి వాగ్దానాలు చేసి రైతులని నట్టేట ముంచుడు ఇది కరెక్ట్ కాదు. ఈరోజు దొంగ మాటలు చెప్పి, ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి మేము వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం, ఎన్నో పథకాలు, మేము 6 పథకాలు గ్యారంటీ ఇచ్చినాం, మేము అన్ని పథకాలు హామీ నెరవేరుస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అన్ని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. కాదోల్లా ఏమన్నంటే కాంగ్రెస్ వాళ్ళకు బాగా కోపం వస్తుంది కానీ రైతులకు ఏం చేసినా తక్కువనే. వాళ్ళు కడుపు మార్చుకొని అన్నా కానీ అందరూ కడుపు నింపాలని చూస్తారు. అందుకే కేసీఆర్ సారు రైతు కోసం ఎన్నో స్కీములు పెట్టిండు. వాళ్ళు ఎన్నడూ కూడా రోడ్డెక్కకుండా చేసిండు. వ్యవసాయం అంటే పండగే అన్నట్టు మార్చిండు. కానీ ఇప్పుడు ఎట్లున్నది? వీళ్ళ తలరాతనే ఉల్టా పాల్టా అయింది. ఇంత అద్మానంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి దిక్కుమాలిన కండిషన్లు పెట్టుడేంది? ఎంత అన్యాయం వల్ల ఇది అని అనుకుంటా మయ్యర తిడుతున్నారు వాళ్ళ ఊర్లలో జనాలు. వామ్మో ఓరి నాయనో, ఏం వానలోల్లా ఇది! 2 గంటల సేపు బాగా బీపీ లేచినట్టు, ఏదో సిగమూగినట్టు మయ్యర దంచింది కాదల్లా వాన. ఉత్తపచ్చి వాన కాదు, పెద్ద వాన, రికామ్ లేని వాన. చూస్తూనే రోడ్లన్నీ చెర్ల లెక్క మారిపోయినాయి. ఇక ఇది చాలదని గాలి దుమారం. ఆ గాలికి కొట్టుకపోతానా ఏంది అని అనిపించింది వాళ్ళ నాకైతే. అగో వాన ఈ ముచ్చటనేమో మళ్ళీ చూసేసి వద్దాం వాన ముచ్చట నడువురి.
శంకర్ గారి ఆందోళన ఇది అట్లా అనిపిస్తుంది. నాటు కొట్టుడు నీటు కొట్టుడు దంచి కొట్టుడు అంటే ఇగో ఇదే కావచ్చు. మస్తు వాన కొట్టింది కాదొల్ల. అగో హైదరాబాద్లో చూడురి, ఏడ చూడు నీళ్ళే నీళ్ళు. పగటిల్లి దాకా మంచిగానే ఎండ కొట్టింది. ఖతం 1:30-2 కాగానే ఇక వాన దంచుడు పెట్టింది. ఇట్లా దగ్గర దగ్గర 2-3 గంటలు రికావు లేకుండా చంపిందొల్లా. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు గాల్దుమారం. స్తంభాలు ఇరిగిపోయినాయి, కరెంటు తీగలు పడిపోయినాయి, కొన్ని జాగాలనైతే కార్లు మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మన హైదరాబాద్లో గిట్లుంటే అటు జిల్లాలలో కూడా వాన బాగా పడ్డదులో పిడుగులు పడ్డాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములాడ తంగలపెల్లిలా పిడుగులు పడి 2 జీవిడిసిర్రు పాపం. ఈ వానతోని రైతులకు కూడా హరిగోస అయిందొల్లా. మొన్నటి దాకా నీళ్లు రాక పంటలు ఎండిపోయినాయి కదా. ఇక ఇంకో దిక్కు వడ్లు కూడా కొనే దిక్కు లేకుండే. ఇక ఇది చాలదని ఇప్పుడు ఈ వాన చేయబట్టి కల్లాలలో పెట్టిన వడ్లన్నీ తడిసిపోయినాయి వల్ల అన్నట్టు ఇంకో 5 రోజులు గిట్లనే వానలు పడతాయట నువ్వు. అందుకే జర పైలంగా ఉండాలి అని వాతావరణ శాఖోళ్ళు చెప్తాండ్రు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చెయ్యి పార్టీ పరందామయ్య రాహుల్ బాబు వారి దగ్గరికి పోవాలి. గా మనిషి మన ముచ్చట్లకి ఎందుకవ్వా అని అనేరు. అయ్యో సారు వారు ఏదో కళాపోషణ చూయించిర్రట. మరి ఆ కళాపోషణ ఏందో మీకు చూయించకుంటే ఎట్లా? మళ్ళీ రాహుల్ బాబు ఫీల్ కాడా? లెక్కకైతే నేననే చెప్పేది ఉండే ఈ ముచ్చట, కానీ అప్పటికే ఆళ్ళు అయిపోయింది. సరే ఇక లేట్ అయినా లేటెస్ట్గా చూడుండ్రి, మీరు చూడుండ్రి. ఆహా రండి 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 దయచేయండి. చూస్తాన్రా శ్రీమాను రాహుల్ బాబు వారు రాయిబరేలిలో ఉన్న కటింగ్ షాపుకు పోయి గడ్డం గీయించుకుంటుండు. అగ చూడవు ఎట్లా మాట ముచ్చట పెడతాండో. ये सारी स्टाइल काटते हो आप? जी जी अरे आजकल यही सब चल रही है। अच्छा और यहाँ पे आके कहते हैं मुझे ऐसा चाहिए? हाँ ऐसा है। और आपके बाल कौन काटता है? हमारे जो काम करते हैं साथ। और अपने काम के बारे में बताओ, कितने घंटे करते हो, कितना पैसा बनता है? अभी बन जाता है 400-500 रुपए, सुबह 7 बजे से रात को 8:30 बजे तक। और कैसे सीखे और कितने साल से कर रहे हो? सर जी 2005-6 से कर रहे हैं। अच्छा, दुकान किराए की है? हाँ सर कितना देते हो किराया? 1500 रुपए। और कितने लोग काम करते हैं? सर ये 3 लोग काम करते हैं। అయ్యో ఇది కూడా చిత్రమేనా అని అనిపిస్తున్నది కదా. నాకు కూడా గట్లనే అనిపించింది. కాకపోతే ఈడ రాహుల్ బాబు వారి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉన్నదా అసలు? కటింగ్ షాపుకు పోతే మామూలుగా పోయి దన్న ట్రిమ్మింగ్లో గిమ్మింగ్లో వేసుకొని రావచ్చు. కానీ సారు వారు మాత్రము కెమెరామెన్ను చుట్టుముట్టు కెమెరాలను పెట్టుకొని గడ్డము తీయించుకుంటా ఆ పనాయనతోని మంచి చెడ్డ మాట్లాడుతున్నాడు. అయితే ఈడ మీకు ఒకటి చెప్పాలోల్లా, మొన్న మన రామన్న ఆటోల ప్రయాణం గట్టి ఆటో డ్రైవర్ల మంచి షెడ్ అరుచుకున్నాడు కదా. ఫ్రీ బస్సులు చేయబట్టి పాపం డ్రైవర్లు బలిమీటికి పానాలు తీసుకుంటుండ్రు. వాళ్లకు హిమ్మతిచ్చేందుకు ఆటోల ప్రయాణం గట్టి డ్రైవర్లకు హిమ్మతిచ్చిండు. కానీ అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారోలా, ఆటోలో పోవాలని అనుకుంటే కెమెరాలు ఎందుకు, ధైర్యం చెప్పాలని అనుకుంటే వీడియోలు ఎందుకు అని ఏమేమో రాగాలు దీర్ఘాలు తీసే. మరి ఇప్పుడు ఈ రాహుల్ బాబు చేస్తున్న కథ ఏందోల్లా, చుట్టుముట్టు కెమెరాలు పెట్టుకోలేదా? మరి ఇదే కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడేమంటారో. అందుకే అంటారు కాదు, ఒక ఏళ్ళు ఎదుటోళ్ళని చూయిస్తే కడమ 4 ఏళ్ళు మన దిక్కే చూయిస్తాయని. అవునా కాదా? ఇప్పుడు చిన్నపాటి షిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చూద్దాం. ఈ వైరల్ వీడియో ముచ్చట్లు నువ్వు చూపించుడేందమ్మా? ఆల్రెడీ మా వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా వచ్చే ఉంటాయి కదా, మళ్ళీ నువ్వు సపరేట్గా చూపించుడు ఎందుకు అని అనుకుంటున్నారా? అరే అట్లా అనుకోకుండా ఈ ముచ్చట్లన్నీ మన ఇష్టేలా చెప్పుకుంటే ఇంకా జబర్దస్తుగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేటు చూసేయండి మీరే. అయితే ఫస్ట్ ఇగో ఈ కారు కథ చూడుర్రి. అబ్బరే బిడ్డ, నడుపుడుకు గోడనే కూలిపోయింది. ఇంతకు ఎవలబ్బా డ్రైవరు? అగో బయటికెళ్ళింది. ఉరుకుడే ఉరుకుడు. అమ్మగారికి డ్రైవింగ్ ఎవరు నేర్పిర్రో గాని దండేసి దండం పెట్టాలి కదా. ఇగో ఇప్పుడు ఈడ చూడుండ్రోల్లా, రోడ్డు మీద కారు ఆగి ఉన్నది. లంబోర్గిని అయ్యింది. అయితే అది పోలీసుల కారు, వానికి తెలియనట్టున్నది. కారును పట్టుకొని సెల్ఫీ పోటు వాళ్ళు దిగుకుంటా ఇన్స్టాగ్రాములు రీళ్లు వేసుకుంటా మురిసి ముప్పందం అవుతాండు. గిన్ని లచ్చల కారు ఉన్నది సెల్ఫీ వీడియోల కోసమా? ఈ సెల్ఫీ వీరుణ్ణి ఇట్లా పొతం చేసిర్రు. ఇవన్నట్టు రియాలిటీ ముచ్చట్లు.
మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.